హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొలి బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీలో సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండబోతుందని అంచనా. ఒక రైతు భరోసా మినహా మిగతా పథకాలు పక్కన పెట్టబోతున్నట్లు సమాచారం. 4 గ్యారెంటీల అమలుకే ఎక్కువ నిధులు కేటాయించబోతున్నారు. కేంద్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే బడ్జెట్ రూపొందించారు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది. మా ప్రభుత్వ హామీల్లో మరో ముఖ్యమైన 2 హామీలు గృహజ్యోతి మరియు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేశాం. ఫిబ్రవరి 4, 2024న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ పథకాల అమలుకి ఆమోదం తెలిపింది. త్వరలోనే తగిన విధి విధానాలు రూపకల్పన చేసి వాటి ఫలాలను ప్రజలకు అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం.